ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని నియమించడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పల్లా శ్రీనివాసరావుకు తగిన గుర్తింపును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్లా శ్రీనివాసరావు ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశారు. పార్టీలోకి రావాలని వివిధ రకాల ఒత్తిళ్లు కూడా చేశారు. అయినా సరే తెలుగుదేశం పార్టీని వీడకుండా ఉన్నారు. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. భారీ మెజారిటీని తన సొంతం చేసుకున్నారు. నిన్నటి వరకు ఈ పదవిలో కొనసాగిన కింజరపు అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాసరావును నియమించడంతో విశాఖ జిల్లాకు ప్రాధాన్యత లభించింది. అతి చిన్న వయసులోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు నియామకం పట్ల జిల్లా అర్బన్ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందజేస్తున్నారు.